సో ఫైనల్ డే ఆఫ్ రైడ్ మనది డిఏవి స్కూల్. అక్కడి నుంచి స్ట్రైట్ రాంచీ వైపు జంషేద్పూర్లో రైడ్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. The NS 400Z, the ride deserved. The biggest pulsar of them all deserved this kind of honorable ride. Oh, there's another entrance. DAV public, so you have separate parking. మైడే బంగారం స్కూల్ యాక్టివిటీ మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడు మనం జంషేద్పూర్ నుంచి హైవే పట్టుకొని రాంచీ వైపు వెళ్ళిపోతాము. Nice pleasant morning here in Jamshedpur, and meeting the school kids of course brings back memories of my own school days. तांबी यहाँ पे भी है क्या? ये कब हुआ? ये तो बोले नहीं। ये तो पहले था लेकिन फिर बाद में कैंसिल हुआ था, अभी वापस आ गए। मौके पे बुलाया, अभी आधे घंटे पहले पता चला। Now Ranchi, here we come. తెలిసి మళ్ళీ హైవే ఎక్కేసి కొంచెం ఈరోజు స్పీడ్ పెంచాల్సి వస్తుందంటే 4 గంటల వరకు ఏదో ఒక అపాయింట్మెంట్ ఉంది, హైటీ ఉంది, ఒక సిఇఓ అక్కడ కమాండ్ ఏదైతే నేవల్ కమాండ్ సెంటర్ ఉందో ఆ సిఇఓతో. సో మనమైతే ఆడికెళ్ళి జంప్, అక్కడితో మన రైడ్ ఎండ్. బాబు ఇంత బ్రోకన్ రోడ్స్. దీనేమో ఇలా హైవే బాగుంటుంది తొక్కతోలు అన్నారు, ఎంత దరిద్రంగా ఉంది ఇదైతే. హెవీ వెహికల్స్ వచ్చేసాయి కొట్టడం. సింగిల్ లైన్ రోడ్ ఎట్లా పోయేది? సో బైకింగ్లో ఉన్న మంచి విషయం ఏంటంటే ఈ కాంక్రీట్ జంగుల్ నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి ఒక అవకాశం, ఒక డైమెన్షన్. సెకండ్ ఇది ఏంటంటే ఆత్మవిశ్వాసం, అంటే మన సెల్ఫ్ బిలీఫ్, మన మీద ఉన్న కాన్ఫిడెన్స్, మన విజన్, మనం ఏదైతే అచీవ్ చేయాలని అనుకుంటున్నామో అవన్నీ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. మేము కాన్ఫిడెన్స్ బూస్టర్గా పనిచేస్తుంది. ఆల్సో బెటర్ హ్యూమన్ బీయింగ్గా అవడానికి సహాయపడుతుంది. హెల్ప్స్ యూ ఫర్గివ్ అదర్స్
It helps you resurrect your soul. It helps you rejuvenate your senses. It helps you overcome the odds. It helps you to understand life more, to become more mature, to be more patient. कहाँ पे एक मेरा फ़ोटो खींच दे ना, ऐसे यहाँ से ऐसे मार, ऐसे खींच दे। यार खींचा देख लो। हाँ बढ़िया, ये वाला सही लग रहा है। ये अच्छा लग रहा है, सही लग रहा है ना। हाँ సో ఇంకా 40 కిలోమీటర్లు మిగిలినాయి రాంచీకి. వెళ్ళంగానే క్యాబ్ పట్టుకొని బయలుదేరడమే ఇంకా మనము. ఇంకొక చక్కని రైడ్ ఎండ్ అవుతుంది. ఎంజాయ్ చేసాము, బండిని అర్థం చేసుకున్నాము. బండి చాలా బాగా పర్ఫామ్ చేసింది. చాలా కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు నేవీ టీంలో చాలా వరకు అందరూ మనని గుర్తుపడతారు, మన ఐడిని గుర్తుపడతారు ఇండియన్ నేవీలో. సో దీనికి కారణం బజాజ్ వాళ్ళు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. అసలైన వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి. భారత్ మొబిలిటీ షోకి వెళ్ళాలి, ఇక్కడ కొత్త లాంచెస్ కవర్ చేయాలి. చూద్దాం ఎలా వెళ్తుందో అది. దేవుడు ఉన్నాడు కాబట్టి అన్నీ చక్కగానే నడిపిస్తాడు. ఎందుకు ఫ్యూయల్ ఉంది కదా అందరికీ. Wind of now. The farm seems to be back among the boys. Everyone's revving up their engines, going full steam ahead. సో లాంగ్ రైడ్ అనేది ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ 3 hours ఆఫ్ ద డే చాలా క్రూషియల్ అనమాట. ఈరోజు ఏమైంది, 2-3 ప్రోగ్రామ్స్ ఉండేసరికి అందరు డౌన్ అయిపోయారు, అంటే డల్ అయిపోయారు. ఆ జోష్ లేదు బాయ్స్లో. అసలు ఇప్పుడు సడన్గా నువ్వు ఫాస్ట్గా నడిపియాలి, 100 kilometers 100 minutesలో వెళ్ళాలంటే కష్టం. ఆ ఫస్ట్ 2 hours నువ్వు కవర్ చేసేస్తుంటే తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. స్టార్టింగే బ్రేక్ పడిపోయిందంటే ఆ జోష్ అనేది డ్రైన్ అయిపోతుంది. దాని తర్వాత సడన్గా స్పీడ్గా నడిపేయాలి, డిస్టెన్స్ కవర్ చేయాలంటే కుదరదు. సో ఫస్ట్ 2 hours 3 hours నువ్వు 200 kilometers కవర్ చేసుకొని ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ రీకూప్ చేసుకొని మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ చేసి లంచ్ వరకు మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేసుకుంటే లంచ్ తర్వాత రిలాక్స్డ్గా 100 kilometers పెట్టుకొని హోటల్కి వెళ్ళి చేరుకోవచ్చు. సో అలా మనం ప్లాన్ చేసేది ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా లేచి అన్ని గేరప్ అయ్యి సాడిల్ అప్ చేసుకొని మళ్ళీ మనము 6 కల్లా స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలి. అప్పుడు మనం ఒక 10-11 కల్లా మ్యాక్సిమం డిస్టెన్స్ అనేది కవర్ చేసేస్తాం. ఆ ఫ్రెష్ మైండ్ సెట్, మార్నింగ్ బ్రీజ్ అంతా కూడా అంటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎనీవే ఇంకా ఆల్మోస్ట్ 10 kilometers ఉన్నాయి వచ్చేసాం కాబట్టి ఇంకా ఇక్కడితో దీన్ని ముగించేసి హ్యాపీగా ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ చాలా వర్క్ ఉంది. దాని తర్వాత స్కోడా, దాని తర్వాత కియా, దాని తర్వాత మన అల్ట్రా వైలెట్, దాని తర్వాత భువనేశ్వర్ ఒడిశా బైకర్స్ ఇక్కడికి రావాల్సి వస్తుంది. అంటే మేము భువనేశ్వర్ నుంచి వచ్చాం కదా ఇటువైపు రైడ్ చేసుకుంటూ. సో ఒడిశాలోనే సూపర్ బైకర్స్ క్లబ్ ఉంది, అక్కడ ఏదో పెద్ద ఈవెంట్ ఉంది, దానిలో గెస్ట్గా ఇన్వైట్ చేశారు మనని. అదే బుల్లు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను తెలుసు. సో అది హ్యూజ్ ఆనర్ అనమాట. సో అది కూడా కొంచెం వరకు మనము మంచి ఎంజాయ్ చేసే బ్లాగ్గా ఉంటుంది. సూపర్ బైక్స్ అవన్నీ ఉంటాయి.
వ్యూవర్చం ఉంటుంది అసలు, వేరే లెవెల్ ఉంటుంది చెప్పాలంటే. 18 కిలోమీటర్స్ అండి ఇంకా అయిపోయి. ఇక్కడ ఆగితే బెటర్ నాకు తెలిసి ఈ టోల్ తర్వాత.